తెలంగాణలో రుణమాఫీకి కొత్త మార్గదర్శకాలు వదిలేయాలండి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. పంటల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది అంటూ ఒక వెబ్సైట్ లో ప్రచురించారు. ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ వస్తుందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు తీసుకున్న పంట రుణాల బకాయిలకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని, రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్ కార్డు ప్రామాణికమని కూడా తెలిపింది. అయితే రైతు రుణమాఫీ విషయంలో నేరుగా అకౌంట్లోకి డబ్బులు వస్తాయని చెప్తున్నారు. రైతు రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేక వెబ్సైట్ పోర్టల్ అని అందుబాటులోకి తీసుకొచ్చింది. పంట రుణమాఫీ సొమ్మును నేరుగా లబ్ధిదారులు రుణాలున్న బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఆరోహణ క్రమంలో చిన్న విలువ నుంచి పెద్ద విలువ వరకు రుణమాఫీ సొమ్మును విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందండి. రుణమాఫీ ఎవరికి వర్తించదు అనే దాని మీద కూడా విధి విధానాలు ఇచ్చిందండి. 2 లక్షల రుణమాఫీ ఫలానా వారికి వర్తించదు అనే దాని విషయంలోకి వెళ్తే రీషెడ్యూల్ చేసిన రుణాలకు 2 లక్షల రూపాయలు వర్తించదని ప్రభుత్వం వెల్లడించింది. వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఏసీఎస్ నుంచి తీసుకున్న రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని, ఎస్ఎస్జి, జేఎల్జీ, ఆర్ఎంజీ, ఎల్జీసీఎస్ రుణాలకు వర్తించదని తెలిపింది. రుణమాఫీపై రైతుల సందేహాలు తీర్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనుంది. రైతుల సమస్యలను 30 రోజుల్లో పరిష్కరించాలని వ్యవసాయ శాఖను ప్రభుత్వం ఆదేశించిందండి. పోతే ఇందులో ఒక క్యూరీ కూడా ఉందండి. మన రేవంత్ రెడ్డి గారు పోతే ఇందులో ఒక రుణమాఫీ మీద ఒక క్యూరీ కూడా పెట్టారండి రేవంత్ రెడ్డి గారు. అది ఏంటంటే 2 లక్షలకు మించి ఉన్న రుణం దాని యొక్క మాఫీ విధి విధానాలు కూడా పొందుపరిచారు. ఒక విషయాల్లోకి వెళ్తే 2 లక్షలకు పైగా లోన్ ఉంటే ఒక రైతు కుటుంబానికి 2 లక్షల వరకు ఉన్న రుణాలను ప్రభుత్వం నేరుగా మాఫీ చేస్తుందా? ఏ కుటుంబానికి అయితే 2 లక్షలు మినహాయించి ఉంటుందో ఆ రైతు 2 లక్షలకు పైబడి ఉన్న మొత్తాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలని అంటున్నారు. ఆ తర్వాతే అర్హత గల 2 లక్షల రూపాయలను రైతు కుటుంబాలకి రుణం ఖాతాలో ప్రభుత్వం బదిలీ చేస్తుందని చెప్తున్నారండి. ఈ విషయంలో ఇంకా పూర్తిగా సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతానికి రైతుకి 2.5 లక్ష బాకీ ఉంది అనుకోండి. మొట్టమొదటిగా ఆ 1/2 లక్ష రైతు బ్యాంకుకు చెల్లిస్తే ఆ తర్వాత 2 లక్షలు గవర్నమెంట్ వారు ఆ ఖాతాకి మళ్ళీ ఇచ్చి రుణమాఫీని చేస్తారన్నట్టుగా ఈ యొక్క వెబ్సైట్ లో రాసి ఉంది. కానీ ఇది నిజమా కాదా అనేది ఇంకా పూర్తిగా విధి విధానాలు రాలేదు. ఉదాహరణకు మీకు 2.5 లక్షల లోన్ ఉంటే 50,000 ముందే కట్టాలని చెప్తున్నారు. మిగతా 2 లక్షలు మాఫీ తర్వాత గవర్నమెంట్ వారు బ్యాంకులో వేస్తారనే విషయమై కొంతమంది గాసిప్స్. అది నిజమా కాదని తెలియడానికి ఇంకా 2-3 రోజులు టైం పట్టేట్టుందండి. విషయం ఏంటంటే మొత్తానికి ఏది ఏమైనా ఆగస్టు 15వ తేదీ కల్లా రుణమాఫీ జరిగి తీరుతుందని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వారు గట్టిగా చెప్తున్నారు. మరి ఈ విషయమై తెలంగాణ రైతులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.